BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. ఏం చెప్దాం కదా. సరే, పూర్వం ఒక ఊళ్ళోనట కిరీట్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. తాత తప్పిస్తే ఎవరు లేరు వాడికి. తాత వాడు తాత ఎంతో గారాభంగా చూసుకునేవాడు. అమ్మా నాన్న లేని పిల్లాడు, వాడికి కష్టం నిష్ఠూరం ఏం తెలుస్తాయి? అదే కదా. తాతయ్య వేళకు అమర్చేవాడు. తాత ఎక్కడి నుంచి తెచ్చి అమరుస్తాడో వాడికి అక్కర్లా. వేళకు తిని హాయిగా ఆడుకుంటూ చుట్టుపక్కల వాళ్ళతో కాలక్షేపాలు చేసుకుంటూ ఏదో 2 ముక్కలు నేర్చుకున్నాడు అంతే. వీడికి బాగా 18-19 ఏళ్ళు వచ్చేసరికి మెల్లిగా వాడికి అర్థమైంది తన ఇంటి పరిస్థితి. తమ దగ్గర ఏం లేదు. తాత ఇన్నాళ్ళు ఏవో ఉన్నవేవో తెగనమ్మి ఆయన పెద్ద పని చేయగలిగేవాడు కాదు. ఎట్టాగొట్టా పిల్లాన్ని పోషించుకుంటూ వచ్చాడు వాడు సరదా తీరుస్తూ. ఇప్పుడు ఇల్లు తప్పిస్తే ఇంకేం లేదు వాళ్ళ దగ్గర. అయితే తాత కొంచెం అనారోగ్యం మొదలైంది. మెల్లిగా వీళ్ళ పరిస్థితి ఇక్కట్లలో పడింది. ఒకరోజు అన్నాడు, ఎవరో వచ్చారు వాకిట్లో, ఏముంది ఇల్లు అమ్మేసి వైద్యం చేయించుకో అన్నారు. ఈ కుర్రాడు ఈ కిరీటి అది పట్టుకున్నాడు. తాత ఇల్లు అమ్మేసి నువ్వు వైద్యం చేయించుకుందాం అంటే తాత అన్నాడు, ఒరే అట్ట కాదురా నాయన, నా తర్వాత నీకేముంటుంది? ఇప్పుడు కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఏదో 5-10 పావలానో ఇస్తారు, ఎట్టాగొట్టా కొంచెం గడుపుకుందాం. ఇల్లు అమ్మేసావంటే నీకు ఆసరా ఉండదురా. స్వతంత్రంగా నీ బతుకు నువ్వు బతకలేవు. నా తర్వాత నువ్వు ఇల్లు అమ్ముకుని ఆ డబ్బులతోటి ఏ వ్యాపారమో చేసుకుందు కానంటే పిల్లాడు ఒప్పుకోలే. ఇప్పుడు నీకు రోజువారీ మందుకి గతిలేక, తిండికి సరిగ్గా కుదరక, నాకేం పని రాక ఇట్లా ఎట్లా కుదురుతుంది? వద్దు, మనం ఇల్లే అమ్మేసేద్దాం, నీకు వైద్యమే చేయిస్తానని బతిమలాడాడు. ఇక ఒప్పుకున్నాడు తాత. పిల్లాడు కొంచెం 19-20 వచ్చినాయిగా, ఇల్లు అమ్మేశాడు. ఓ మూట వచ్చింది. మెల్లిగా తాతకి వైద్యం జరిగింది, వీళ్ళకి భోజనం జరిగింది. జరగా కొన్నాళ్ళకి తాతగారు వెళ్ళిపోయాడు. అయ్యో, వీడి దగ్గర కొంచెం డబ్బు ఉంది ఇంకా. సరే, తాత పోయేసరికి పిల్లాడు ఘనంగా దినవారాలు అన్నీ జరిపించాక చాలా కొద్ది డబ్బు మిగిలింది. ఏమనుకున్నాడు, ఈ ఊళ్ళో ఏముంటాం, మనకి ఇల్లు లేదు, అమ్మేసిన ఇల్లు పోయింది. ఇన్నాళ్ళు ఎవరింటో పంచనో వాకిటో ఉన్నారు. ఇప్పుడు తాత లేడు. ఆ ఉన్న సామాన్లన్నీ తలా ఒకటి ఇచ్చేశాడు, పంచేశాడు. 1 ఎర అమ్మగలిగినవి అమ్మాడు. ఏవో కొద్ది రూపాయలు ఉన్నాయి. ఈ ఊళ్ళో వద్దు ఇంకా. తాత కూడా నీ బతుకు నువ్వు బతకాలి అన్నాడు. ఈ ఊళ్ళో బతకాలంటే నేను రాఘవయ్య గారి మనవడిగానే ఉంటా. అట్లా కాకుండా కిరీటిగా బతకాలంటే వేరే ఊరు వెళ్ళిపోదాం, ఏదైనా నగరానికి వెళ్ళి ఏదైనా పని దొరికింది. ఇక్కడ ఏ పని చేసినా రాఘవయ్య గారి మనవడనే అంటారు. పల్లెటూళ్ళలో అందరికీ ఇలాంటి సమస్య ఉంటుంది. పూలమ్మిన చోట కట్లు అమ్మలేం. అవును, అలాంటి భావాలు ఉంటాయి. పిల్లాడు వెళ్ళిపోదాం అనుకున్నాడు. సరే, ఎక్కడికో నడవటం మొదలుపెట్టాడు నగరం వైపుకి. ఒక మధ్యలో ఒక అడవి దారి వచ్చింది, కొంచెం ఊరికి సమీపంగా ఉంది. వీడు అక్కడ కూర్చున్నాడు, ఏదో తిన్నాడు మధ్యదారిలో. చెరు మధ్యలో ఏమో 2-3 నేరేడుకాయలు కనిపెడితే అవి నోట్లో వేసుకున్నాడు. చెట్టు కింద కూర్చున్నాడు. తన బట్టలు మూటలో ఉన్న డబ్బులు సంచి తీసి లెక్క పెట్టుకుంటుంటే ఆ దారిలో ఒక కోయ ధర వెళ్తూ కనపడ్డాడు. వెళ్తూ ఈయన కేసు చూశాడు. ఈ అబ్బాయి కేసు చూసి, ఇతని ముందేమున్నాయి, ఆ సంచి మూట ఇట్లా ఊడదీశాడు. రూపాయి బిళ్ళలు ఉన్నాయి. అబ్బో, రాచకళ ఉంది, నీ మొహం రాచఠీ ఉంది, నీకు మంచి పేరు వస్తుంది, చక్కగా సంపాదించుకుంటావు, ఓపిగ్గా లేవు, నీరసంగా ఉన్నావు, కానీ రాచకళ మాత్రం ఉంది, నగరానికి వెళ్ళు, నువ్వు రాజు అవుతావు అన్నాడు. అని ఇదిగో నా వాట అని ఎదురుగుండా ఉన్న కాయిన్స్ నుంచి ఒక కాయిన్, ఒక రూపాయి నాణ్యం తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. వీడికి సంతోషం వచ్చింది, నవ్వు వచ్చింది. మిగిలిన మూట కట్టుకుని జేబులో పెట్టుకున్నాడు. పడుకున్నాడు. కాసేపు పడుకుందామని పడుకునేసరికి చీకటి పడిపోయింది. ఇక పడుకుంటుపోయాడు. రాత్రికి అతనికి ఒక కల వచ్చింది. తను నెత్తి మీద కిరీటంతో ఉన్నట్టు, ధగధగలాడుతున్న మంచి బట్టలు కట్టుకున్నట్టు, ఏమిటో ఆజ్ఞలు జారీ చేస్తున్నట్టుగా కల. అంటాడు, ఓహో, నేను రాజునవుతాను. బహుశా రాజు అవ్వాలంటే ఈ ఊరు ఆ ఊరు అడవులు పట్టుకుని తిరిగితే ఏమవుతుంది, పల్లెటూళ్ళు పట్టుకుని నగరానికి వెళ్ళిపోవాలని ఇక మెల్లిగా తన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఈ ఊళ్ళన్నీ దాటుకుంటూ నగరానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. నగరం చేరాడు. ఆ ఊరికి రాజుగారు అందరూ శుభ్రంగా ఉన్నారు, కానీ వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి, ఈ దగ్గర ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయి. సరే, వెళ్ళి ఒక కాయిన్ ఆ పూటకోళ్ళ పెద్దమ్మ చేతిలో పెట్టాడు. ఓ పేదరాశి పెద్దమ్మ ఆవిడ. ఆ పెద్దమ్మ రూపాయి పుచ్చుకుని వీడి పిల్లాడికి అప్పుడే భోజనాలు వడ్డిస్తోంది. ఒక అరిటాకు వేసి, నాయన కూర్చో, ఇక్కడ అన్నం తిందు కానీ అంటే పోయి కాళ్ళు చేతులు మొహం కడుక్కొచ్చాడు. అన్నం తింటానికి కూర్చుంటే
ఈ భోజనాలు చేస్తున్న వాళ్ళల్లో ఒక ఆయన ఎవరు అడిగారు, ఏమిటి పెద్దమ్మా మీ ఊరు సంగతులు, మీ రాజుగారికి ఒంటో బాగుండలేదన్నారు, ఆయన దిగులు తీరిందా అన్నాడు. ఆయన ఎంతో బాధపడ్డాం, మా రాజుగారికి పెద్ద రాచపుండు వచ్చింది, ఎన్నాళ్ళుగాను ఎంత బాధపడ్డారో పాపం. ఇటీవలే ఎవరో వైద్యుడు గంజాం జిల్లా నుంచి వచ్చి మరి వైద్యం చేసి రాజుగారిని స్వస్థత పరిచాడు, పుండంతా మాని తేలిగ్గా తిరుగుతున్నారు, ఇప్పుడే రాజ్యం ఒక ఘాట్లో పడింది అన్నది. అనేసరికి మరేమిటి నువ్వు ఇంకా దిగులుగా కనపడుతున్నావు, ఇంతసారి దిగులుగా ఉన్నప్పుడు అడిగితే రాజుగారికి ఒంటో బాగుండలేదు అంటే, ఏముంది నాయన మా యువరాణి పెళ్లి సమస్య, మా యువరాణికి ఒక కళ వచ్చిందిట, ఆ కళలో తనని నల్ల తాచు ఒకటి కాటేసినట్టు, ఆ నల్ల తాచు నుంచి తనని ఒక యువకుడు రక్షించినట్టు కళ వచ్చిందిట. ఎన్నిసార్లు వచ్చింది. ఆ కళ్ళలో కనపడిన యువకుడినే పెళ్లి చేసుకుంటానంటోంది యువరాణి. ఇప్పుడు అందుకని రోజు గుడికెళ్తోంది. ఏదో ఒక రోజు తను గుడికెళ్తుంటే నల్ల తాచు కాటైపోవాలి, యువకుడెవడో కాపాడాలి, వాడిని పెళ్లి చేసుకోవాలి. ఈ పాయింట్ మీద ఇట్లా నడుస్తోంది నాయన. యువరాణికి స్వయంవరం లేదు, యువరాణికి సంబంధాలు చూడటం లేదు, కల్లో కనపడ్డని వాడినే పెళ్లి చేసుకుంటానంటోంది యువరాణి. మరి దిగులు కాక ఇంకేమిటి నాయన అంది. అప్పుడు అందరు సరే ఏదో మాట్లాడుతున్నారు, ఇంకా ఏవో బోళ్ళు కబుర్లు చెప్పుకున్నారు. ఈ మూల కూర్చుని అరిటాకేసుకుని అన్నం తింటున్న కిరీటికి ఈ కథ అంతా వినపడింది. ఓహో, రాజు అయ్యేందుకు ఒక మార్గం ఇది. నాకు కళ ఏమొచ్చింది, రాజునైనట్టు నేను కిరీటం పెట్టుకున్నట్టు కళ వచ్చింది. ఓకే. కోయత్తను ఏం చెప్పాడు, నువ్వు రాజు అవుతావు, రాతకళ ఉందన్నాడు. అన్ని కలిసి వస్తాయి. ఇప్పుడు యువరాణిని గనక రక్షిస్తే రాజు అయిపోతాడు. యువరాణి భర్తాయి కదా రాజానికి రాజు రేపొద్దున. సరే ఇది బాగుందని రూపాయి అయిపోయింది, ఇంకా 2 రూపాయలు ఉన్నాయి తన దగ్గర. చకచకా వెళ్ళి ఆ ఊళ్ళో ఒక పాములు పట్టేవాడిని ఒకడిని వెతికి పట్టుకున్నాడు. వాడి దగ్గర ఒక చక్కటి నల్లతాచు కూరలు పీకేసి మూతి కుట్టేసి ఇవ్వు నాకంటే వాడు 2 రూపాయలు అవుతుంది అన్నాడు. 2 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. ఆ తాచు పాముని పుచ్చుకున్నాడు, ఒక మూటలో వేసి మూట కట్టుకొని ఆ మూట పుచ్చుకుని వెళ్ళి ఆ ఊరి దేవాలయం, అది ఇట్ట కొండ మీదకి ఎత్తుగా పైకి ఉంటుంది ఆ నగరంలో. యువరాణి రోజు ఆ గుడికే వస్తుందని చెప్పింది ఆవిడ. యువరాణి వస్తుందని కూర్చున్నాడు. ఎవరో వారా వీరా అమ్మాయిలు వస్తున్నారు, అందరూ ఎవరు యువరాణులుగా కనిపించట్లా. చీకటి పడ్డాక ఒక అమ్మాయి ధగధగలాడే అద్భుతమైన వస్త్రాలు ధరించి చక్కగా సన్నగా శలాకల్లే ఉంది. మరి కథలో విన్నాడు, చెప్పింది కదా అవ్వ, ఏమని చెప్పింది పేదరాశి పెద్దమ్మ, ఒక యువరాణి వెళ్తోంది రోజు గుడికని. చటుక్కున ఆ యువరాణి మీదకి ఆ నల్ల తాచును విసిరేశాడు. విసిరేసరికల్లా పాము దగ్గరికి వెళ్ళేసరికి యువరాణి కేకలు పెట్టింది, అమ్మో అమ్మో పాము పాము పాము, ఇంకేముంది పాము వచ్చేసింది అనగానే ఈ భయం చేశాడు. ఓ పొద పక్కన దాక్కున్నవాడు ఒక ఎగిరెగిరి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతిలో ఉన్న తుండుని ఆ పాము మీద విసిరేసి దాన్ని ఎత్తుకుని అవతల వారేసేసి, భయం లేదు పామును విసిరేసాను, నీకేం కాదు, నిన్నది కాటేదన్నాడు. అనగానే ఆ అమ్మాయి ఎగిరి గంతేసి తన చేతులు పుచ్చుకుని, నువ్వు నన్ను రక్షించావు, లేకపోతే పాము కాటేసేది, నల్ల తాచు నా కల్లో అలాగే వచ్చింది, తాచు కాటైపోతుంటే ఎవరో రక్షించినట్టు నువ్వే నా భర్తవి అన్నది. అన్నాక రా అని చేయి పుచ్చుకుని గుళ్ళోకి తీసుకుపోయింది. ఆనందంతో ఒళ్ళుపై తెలియటల్లా కిరీటికి లోపల తీసుకెళ్ళాక అర్చకుడిని మా పూజారి గారు దేవుడి మీద నుంచి 2 మాలలు తీసి ఇవ్వండి అండి. ఆయన 2 మందార మాలలు తీసి ఇచ్చాడు. ఈ అబ్బాయికి ఈ కిరీటికో దండ ఇచ్చింది, తను దండ తీసుకుంది. నాకు దండయి, నువ్వే నా భర్తవి, నా కల్లో ఇలాగే కనపడింది, కల్లో కనపడ్డట్టే అచ్చు అలాగే జరిగింది, యువకుడు పల్లెటూరు వాళ్ళుగా కనపడ్డావు కల్లో, ఇప్పుడు నువ్వు నాకు అలాగే కనపడుతున్నావు, కాబట్టి నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి అవటా తూర్చాను అనగానే ఇక పెళ్ళైపోయింది. చెరుకోదండ మార్చేసుకున్నారు, పద వెళ్ళిపోతా ఉంది. ఇంకేముంది, నేను రాజైపోతున్నాను, కిరీటికి నా కళ భలే నిజమైంది, నా కళ నిజమైంది, యువరాణి కళ నిజమైంది, నిజం చేసాం మనమే అంతే. సరే ఇద్దరు కలిసి చేతులు పుచ్చుకొని కొండ దిగారు. అది ఎక్కువ పెద్ద కొండ కాదు, చిన్న గుట్ట అనమాట. ఓకే. దిగంగానే యువరాణి ఈ అబ్బాయి చేతులు పుచ్చుకుని చకచకా తీసుకెళ్ళిపోయి సందులు గొంతులు అన్నీ తిప్పి ఏ సత్రంలో తను భోజనం చేశాడో పేదరాజు పెద్దమ్మ దగ్గర అక్కడే తీసుకెళ్ళేసరికల్లా ఆశ్చర్యపడి, ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు, మన రాజభవనానికి వెళ్ళాలి కదా అన్నాడు. కాదు, ఇదే మన రాజభవనం, ఈ పెద్దమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, నా 3వ ఏట నేను ఇవిడికి దొరికా, అప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను అనగానే తెల్లబోయాడు. అదేంటి యువరాణి అని చెప్పావు కదా నువ్వు అంటే, అవును నా పేరే యువరాణి, అమ్మాయి పేరే యువరాణి. లోపల నుంచి పెద్దమ్మ వచ్చింది. అయ్యో నా తల్లి, నీ కళ నిజమైందా, నీకు యువకుడు దొరికాడా, ఆహాహా ఎంత బాగున్నాడు, ఎంత చక్కటివాడు, ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే అంది. నిన్న పొద్దున భోజనం చేశాడు. అదే కదా. అక్కడి నుంచి తను తెల్లబోయాడు.
ఏం చేయాలి? తను యువరాణిని పెళ్లి చేసుకుని రాజు అయిపోవాలనుకున్నాడు. ఇక్కడ చూస్తే వేరే కథగా ఉంది. ఈ పెద్దమ్మ ఏం చేసి ఇట్లా ఉండండి ఉండండి అని వాకిట్లో నిలబెట్టి చక్కగా ఇద్దరికి దృష్టి తీసి, రానాయన ఒక సామ్రాజ్యం లాంటిది ఈ సత్రం, దీనికి ఇక నుంచి రాజువి నువ్వే. నా యువరాణిని పెళ్లి చేసుకున్నావు, ఇక నువ్వే దీనికి రాజువి, ఇదంతా నువ్వు చూసుకోవాల్సిందే, ఇక నుంచి నీ చేతిలో పెడుతున్నాను నాయన మా పిల్లని, ఈ సామ్రాజ్యాన్ని అంది. అప్పుడు వీడికి తట్టింది. ఇప్పుడు సొంతంగా తమ పని తాము చేసుకునే వాళ్ళందరూ రాజులే. అంతే కదా. రాజ్యానికి రాజే రాజు కాదు. ఇప్పుడు ఈ సత్రం నాది, ఇక్కడంతా పని నాదే, అంటే నేనే దీనికి రాజుని. అమ్మాయి పేరు యువరాణేనా, అది యువరాణే. ఆవిడ చెప్పింది, ఏనాడో చిన్నప్పుడు దొరికింది ఆయన పిల్ల రాజకుమారి తల్లే ఉన్నదని నేను యువరాణి అని పేరు పెట్టిన. అంటే మరి నీకు ఇట్లాంటి బట్టలు ఎక్కడవి అన్నాడు. దానిదేముంది, యువరాణి యొక్క ఇష్ట సఖి నాకు ఇష్ట సఖి. ఆవిడేమో బట్టలు నా ఇష్ట సఖికి ఇస్తుంది, అదేమో నాకు ఇస్తుంది. నేను రోజువారీ మంచి బట్టలు కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి నేను యువరాణి బట్టలే కట్టుకుంటాను. అందుకని నన్ను చూడగానే దగదగమని బట్టలు ఉన్నాయి కాబట్టి రాణిని అనుకున్నావేమో, నా పేరే యువరాణి. సరే, కిరీట్ కూడా బాగా ఆలోచించుకున్నాడు. స్వతంత్రంగా జీవించడానికి ఇది మంచి అవకాశం, దీంట్లోంచి నేను ఎన్ని ఎత్తులకైనా ఎదగచ్చు. పెళ్ళి అయింది, ఓ కుటుంబం ఏర్పడింది, తను పని చేయటానికి సరిపడా ఒక సంస్థ వచ్చింది. ఇది చాలనుకుని భగవంతుడికి దండం పెట్టుకుని వాళ్ళ తాతకి 2 నమస్కారాలు చేసుకుని ఈ పిల్లని చక్కగా శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయాడు. ఎవరైనా సరే రాజు అవటం అంటే కింగ్ కాదు, తమ జీవితాలకి తమలు రాజులుగా ఉండగలిగే అవకాశం కనుక లభిస్తే, అంటే నేను ఎవరి మాట వినక్కర్లేదు, నా మాటే అందరూ వింటారు, అలాంటి ఒక అవకాశం వచ్చినా వాడు రాజే కదా. అంతేగా కదా. ఇలా ఆలోచించండి. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే.